హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్కి అయితే అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను అనమాట. ఈ రోజు అయితే 32nd డే. తను మార్నింగ్ లేసిన తర్వాత హరిబరిగా అయితే డే స్టార్ట్ అయిందండి. ఎందుకని అంటే ఈ రోజు నేను వైజాగ్ అయితే వెళ్తాను అనమాట కంటెంట్ క్రియేట్ చేయడం కోసం. కార్లో అయితే వైపర్ లిక్విడ్ అయిపోయింది కాబట్టి నేను వాటర్ అయితే పోసాను అనమాట. తర్వాత ఇంటి దగ్గర కార్ తీసేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యానండి. ఇదిగోండి మా ఊరు ఫ్యూల్ స్టేషన్ లో అయితే ఎన్ఆర్ ఫ్యూల్ సేవర్ ని నేను ఒక 70 ml వరకు వేసాను. ఎందుకని 2500 డీజిల్ అయితే పట్టిస్తాను అనమాట కార్ కి. ఆల్రెడీ ఫ్యూల్ అయితే ఉంది కాబట్టి నేను 2500 అయితే కొట్టించాను అనమాట. ఇక అలాగా మన ఫేవరెట్ స్పాట్ కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు కెమెరా అయితే ఆన్ చేస్తానండి. సో మన ఫేస్ అయితే 32nd డే అయితే ఈ విధంగా ఉందన్నమాట. హెయిర్ కట్ అయితే చేయించుకోవాలి, హెయిర్ బాగా పెరిగిపోయింది. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటా హైవేకి అయితే వచ్చాను. సో హైవేలో అయితే చూడండి ఎరకపోయి వచ్చి నిరుక్కుపోయాను అన్నట్టయితే. ఈ ట్రక్ అయితే చూసారు కదా, ఎదురుగా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటడానికి అయితే అవ్వదు కాబట్టి ఇక్కడైతే ఆగిపోయింది. ఏం చేస్తారో తెలియాలి. ఈ వీడియో చూసిన ఎవరైనా ఇది చూస్తుంటే ఏం చేశారనేది కామెంట్ చేయండి. ఇక వైజాగ్ లోపలికి వెళ్ళకుండా అనకాపల్లి వైపు అయితే వెళ్ళానండి. ఈ రోజు అయితే అనకాపల్లి హోండా షోరూమ్ లో షూట్. అనకాపల్లి ఎండింగ్ లో ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అక్కడైతే మా ఎన్హెచ్ మావి దిగాడు. అతను పికప్ చేసుకోవడానికి అయితే వచ్చానమాట. ఇదిగోండి అక్కడైతే బస్ దిగి వెయిట్ చేస్తాను. రాజమండ్రి నుంచి ఆయన వచ్చారు. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకోసం నేను బైక్ మీద రాలేదు. లేదంటే ఎక్కడికి బైక్ మీద వస్తారు ఆయన. ఇప్పుడైతే మనం షూట్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామండి. ఆదిబాబు మెస్కి అయితే వెళ్తాను అనమాట. అనకాపల్లి ఎప్పుడు భోజనం చేసినా ఇక్కడే భోజనం చేస్తాము. ఆదిబాబు మెస్ అయితే వామచార్ అని ఉంటుందండి. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. అప్పుడే దిగింది, పొగలు కక్కుతుంది 12-20 టైం అప్పుడు. ఇక చికెన్ రైస్ అలాగే మిగతా కర్రీస్ ఏవో ఆర్డర్ చేశాం కానీ మిగతా కర్రీస్ ఏవైతే నేను తీసుకోలేదు. చికెన్ రైస్ అయితే తీసుకున్నాను. ఆయన అయితే వెజ్ అనమాట. ఇక్కడ చికెన్ కానీ పీతలు కానీ చేపలు కానీ ఏవైనా సరే బాగుంటాయండి. ఇంకా అక్కడ నుంచి హోండా షోరూమ్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి అనకాపల్లి లీలా హోండా షోరూమ్ అనమాట. ఇది హోండాలో అవైలబుల్ ఉన్న స్కూటర్స్ అలాగే హోండాలో అవైలబుల్ ఉన్న బైక్స్ లిస్ట్ అయితే ఒక 2 వీడియోలు అయితే చేసాము. తర్వాత హోండా CB హార్నెట్ 125 రివ్యూకి అయితే బయటికి తీసుకుని వెళ్ళామండి. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఈ బండిది. డ్రైవింగ్ ఎర్గనమిక్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి దీనివి. ఫస్ట్ అయితే ఎన్హెచ్ షూట్ ముగిస్తున్నాడండి. తర్వాత నా వీడియో షూట్ అయితే అయింది. చూడండి ప్రశాంతంగా ఎలా మటం వేసుకొని కూర్చొని షార్ట్ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. అనకాపల్లి షూట్ ముగించేసుకొని వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఎన్హెచ్ అయితే డ్రైవింగ్ డ్యూటీ అయితే ఎక్కేసాడు అనమాట. రూమ్ కి వచ్చిన ఫ్రెష్ అప్ అయిపోయి బయటకి వెళ్ళి అయితే ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నామండి. 2 చపాతీ ఒక ఇడ్లీ మంచి ఇలా మన నైట్ డిన్నర్ ముగించాం. తర్వాత అయితే ఉసిరికాయ చూసారు కదా, ఒక్కొక్కటి 15 రూపాయలు అనమాట. అబ్బా ఉసిరికాయ తిని చాలా రోజులు అయింది. అద్భుతంగా ఉంటుంది ఓరేసిన ఉసిరికాయ తింటుంటే. ఇక ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. డ్యూటీ లేకపోతే ఏవేవో చేస్తాను, డ్యూటీలో ఉన్నామని అంటే మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ డ్యూటీ మీద ఉంటుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.